కి స్వాగతం. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ప్రదాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే అందరికి ఆదర్శప్రాయుడని నవనిర్మాణ సేవా వ్యవస్థాపక తాళూరు రాము తెలిపారు. జ్యోతిరావు పూలే 109వ జయంతి సందర్భంగా నెల్లూరు దగ్గరలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జ్యోతిరావు పూలే దంపతులు మహిళల అభివృద్ధి కోసము, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసము ఎనలేని కృషి చేసిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అన్నారు. వారి ఆశయాలు నేటికి కొనసాగుతున్నాయంటే వారు చేసిన సేవలేనని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరూ ఆయన అడుగుజాడల్లో పయనించాలని, మనము ఇచ్చే ఘన నివాళులని తెలిపారు. దాని గురించి కూడా ఉద్యమించడం ఈరోజు జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు మా లెక్క ఎంత, మా దామాషా ఎంత ఈరోజు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాము. ఈరోజు మా వాటా ఎంతో తేలిస్తే మేము రాజకీయంగా మేమెంత ఎదుగుతాం అనేది, మేము ఎంతవరకు మేము పోవాలనే దానికి బీసీ కులగణన అనేది వెంటనే చేపట్టాలి. దానికోసం బీసీ సమన్వయ కమిటీ చేస్తున్న పోరాటంలో మేము కూడా వారితో పాటు ముందుకు నడిచి బీసీ కులగణన జరిగేంత వరకు కూడా మేము ఉధృతంగా వాళ్ళతో ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హామీ ఇస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పీడిత ప్రజల పక్షాన నిలబడి అందరూ కూడా బాగుండాలి అని చెప్పనేసి ఉద్యమించినటువంటి ఏకైక వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆయన జయంతి సందర్భంగా ఈరోజు నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో భారతదేశంలో ఉండే ప్రజలు వివక్ష అనే దాన్ని ఎదుర్కొనే రోజుల్లో, అంటరానితనాన్ని నిషేధించాలా, వివక్ష అనేది ఉండకూడదు అని చెప్పనేసి అంటరానితనాన్ని ప్రాలదోరేదానికి నడుంబించినటువంటి ఏకైక వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అటువంటి వ్యక్తి ఈరోజు బీసీలందరూ కూడా, బడుగు బలిగిన వర్గాలందరూ కూడా ఈరోజు సుభిక్షంగా ఉన్నారు, రాజకీయంగా ఆర్థికంగా ఉన్నారంటే ఎంతో కొంత, అంటే పూర్తిగాని నేను చెప్పటం లేదు, కొద్ది శాతం అన్నా సంతోషంగా ఉన్నారంటే దానికి ఆ మహానుభావుడు చేసినటువంటి పోరాట ఫలితాలు అని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పటికీ కూడా సామాజిక న్యాయం ఎంతవరకు కూడా జరగడం లేదని చెప్పనేసి మేమైతే పూర్తిగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆ మహానుభావుడు ఏ కులం అయితే అనగాని ఉంటుందో, ఏ కులం అయితే ఆర్థికంగా సామాజికంగా వెనకబడి ఉంటుందో ఆ కులాన్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళని రాజకీయంగా చైతన్యపరిస్తే ఆ కులం అన్ని రంగాల్లో ముందుకు వస్తుందని చెప్పినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కానీ ఆ మహానుభావులు ఇద్దరు చెప్పినా కూడా, వారు ఎన్నో పోరాటాలు చేసినా కూడా ఇప్పటికీ ఎన్నో కులాలు కనీసం వార్డు నెంబర్ గా కూడా గెలవలేని కులాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి కులాల్ని ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎన్నికలు వచ్చేటప్పుడు వాళ్ళ మీద ఎలలేని ప్రేమ చూపిస్తూ వాళ్ళని దగ్గరకు చేర్చుకొని మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పనేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళని పక్కన పెట్టేసి కొన్ని కులాలనే దగ్గర చేర్చుకొని వాళ్ళని అన్ని రంగాల్లో బాగుపరుస్తా ఉన్నారని చెప్పనేసి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక చిన్న కులంగా మేమందరూ ఉండేవారు, చిన్న కులాలందరూ కూడా బీసీలుగా పిలువబడే మేము బీసీలుగా ఏ రోజు కూడా మేము రాజకీయ పదవులు అనుభవించిన దాఖలాలు లేవు. కనీసం చిన్న నామినేటెడ్ పదవులు కూడా మా చిన్న కులాలకి లేవు. అన్ని 2-3 కులాలకే కట్టబెట్టి మేము బీసీలకు న్యాయం చేసాం, సామాజిక న్యాయం చేసాం అని చెప్పుకునే రాజకీయ నాయకులందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, సామాజిక న్యాయం అంటే అన్ని కులాలు కూడా రాజకీయంగా ఆర్థికంగా లబ్ధి చేకూరిస్తేనే సామాజిక న్యాయం జరుగుతుంది. కానీ ఇక్కడ సామాజిక న్యాయం జరగడం లేదు. ఏదైనా సరే చట్టసభల్లో అడుగుపెట్టలేని కులాలు ఉన్నాయి, కనీసం కార్పొరేటర్ గెలవలేని కులాలు ఉన్నాయి. సరే వాళ్ళు చట్టసభల్లో అడుగుపెట్టలేదు, కార్పొరేటర్ గా గెలవలేదు, కనీసం నామినేటెడ్ పదవులు వచ్చినప్పుడు కూడా వాళ్ళు గుర్తుకు రావడం లేదు. ఇకనైనా కూడా బీసీల పక్షపాతి అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. గత ఎన్నికల్లో కూడా బీసీలకి ఆయన న్యాయం చేశారు. కానీ ఇప్పుడు కూడా అదే విధంగా బీసీల్లో అన్ని కులాలని దగ్గరికి చేర్చుకోమని చెప్పనేసి బీసీల పక్షపాతి అయిన చంద్రబాబు నాయుడు గారికి నేను సవినయంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పేరు కిన్నెర మాలకొండయ్య. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి
మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఈ రోజు బీసీలు గాని, ఎస్సీలు గాని, ఎస్టీలు గాని, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. కానీ స్వాతంత్రం వచ్చి 70-80 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఈ రోజు కూడా బీసీల తరపున ఎవరు కూడా ఒక రాజకీయ వాటా చేరిన చరిత్ర లేదు. అగ్రవర్ణాల పాలక వర్గాలుగా వాళ్ళు ఏర్పడి అట్టడుగున్నటువంటి బడుగు బలహీన వర్గాల బీసీలందరినీ కూడా అనగదొక్కుతూ ఓట్లు మావి సీట్లు మీవి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు కాంశీరామ్ గారు చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో ఈనాటికి కూడా పాలక వర్గాలు బీసీలని అనగదొక్కుతున్నారు. బీసీలందరూ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మేము ఒకటే మనం చేస్తున్నాం, బీసీలారా, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలందరూ కూడా ఏకం కావాలి. కాకపోతే మహాత్మా పూలే గారి అటువంటి ఆలోచన విధానం కానీ, అంబేద్కర్ గారి ఆలోచన విధానం కానీ మనం సాధించిన వాళ్ళు కాదు. కానీ మనం అందరం కూడా ఏకమయ్యి అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని తగ్గించి విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో అందరూ కూడా ఏకం కావాలి. అగ్రవర్ణాల వాళ్ళు మనల్ని ఎప్పుడు అనగదొక్కుతూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు పరిగ్రహలేరు. మనం మాత్రం వాళ్ళకి బాగా అడుగుమడుగులు వచ్చే పరిస్థితిలో ఉంటే మాత్రం ఎప్పుడు కూడా ఇంకో 100 సంవత్సరాలైనా కూడా మనం ముందుకు పోయే పరిస్థితి లేదు. అందువల్ల దయచేసి మనం అందరూ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం మహాత్మా జ్యోతిరావు పూలే, అదే విధంగా మహాతల్లి సావిత్రిబాయి పూలే ఆశయాలు సాధించాలంటే మనం అందరూ కూడా రాజకీయంగా ఎదగాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలందరూ కూడా ఏకం కావాలని కూడా బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీల ఐక్యత.